ఇప్పుడు ఫుడ్ అనేది చాలా మంది స్పాన్సర్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, కొంతమంది కొన్ని ట్రస్టుల నుంచి ఇస్తున్నారు, కొన్ని సేవా సమితుల నుంచి ఇస్తున్నారు. అవైతే నాకైతే తెలీదు. ఏదేమైనా జనాలందరికీ, బాధితులందరికీ కూడా ఫుడ్ అనేది అందట్లేదు. కేవలం ఫోటోలకి వీడియోలకి తీసి ఆ ఫుడ్ ఏదో 4-5గురికి, ఆ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి, అందుబాటులో ఉన్న ఇళ్ళకి ఉండి ఫోటోలు తీయడానికి చూస్తున్నారు. మిగిలిందంతా కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ కుప్పలుగా పడేస్తున్నారు, అన్నాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఏంటి, మీరు సేవ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే దానికి అర్హులో వాళ్ళందరికీ కూడా మీరు వెళ్ళి ఇవ్వలేరా? ఎందుకండి ఇవన్నీను? అన్నాన్నంతా వేస్ట్ చేస్తున్నారు. పైగా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ సప్లై చేస్తే వాళ్ళు తీసుకుంటే అది కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆకలితో ఉండి వెయిట్ చేసి ఫుడ్ వచ్చిందని తీరా ఓపెన్ చేసి చూస్తే అవన్నీ కూడా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయని వాళ్ళు పడేయడం జరిగింది. ఈ మాత్రం దానికి దేనికండి చేయడం? మరి గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే బయట వాళ్ళు చేస్తున్నారా అవన్నీ పక్కన పెడితే, బాధితులకి అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా అవసరాలు కావచ్చు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేర్చడానికి కావచ్చు, ఈరోజు డిమాండ్ చేసి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదొక మాఫియా లాగానో లేకపోతే ఒక బిజినెస్ కమర్షియల్ గానో దాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప, నిజంగా అవసరమైన వాడు ఈరోజు ఒక సామాన్య మనిషి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సింగనగర్ కానీ మీరు వెళ్ళి చూసుకోండి, అక్కడ అందరూ కూడా బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరూ, ఆ రైతు బజార్లో పనిచేసే వాళ్ళందరూ కూడా, రోజువారీ చేసుకునే వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతిని మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఇళ్లలోకి వాటర్ వచ్చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న సామాన్లు కానీ, వాళ్ళ వస్తువులు కానీ, విలువైన వస్తువులు ఉన్నా కూడా అవి కానీ అన్ని కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయినాయి. మరి ప్రభుత్వం స్పందించి కేవలం ఫోటోలకి వీడియోలకి పరిమితం అవ్వకుండా వాళ్ళకి నిజమైన న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఉన్నాను. అక్కడంతా కూడా కమర్షియల్ జరిగింది ఇన్ని రోజులు. మనిషికి 2000 చొప్పున బోట్ ఎక్కాలంటే ఎమర్జెన్సీ అన్నా కూడా మనిషికి 2000, 1000, 500 ఎంత కావాలంటే అంత విధంగా దోచుకునేలాగా అక్కడ పరిస్థితులు చాలా నెలకొన్నాయి. చాలా మంది కూడా దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా మరి ఈరోజు ఎప్పుడు జర్నీలో ఉన్నాను, కొద్దిగా సిగ్నల్స్ కూడా ఇబ్బందిగా ఉంది. సో కొండ ప్రాంతాలు చూడండి మీరు, అందుకే సిగ్నల్స్ ఇబ్బందిగా ఉంది. మీ యొక్క అభిప్రాయం నిజమైన సహాయం అందించాలి సింగనగర్ బాధితులకు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ముంపుకి ఎవరైతే గురయ్యారో బాధితులందరికీ కూడా నిజమైన సహాయ సహకారాలు అందాలని ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశిస్తూ ఉన్నానండి. చాలా వరకు ప్రతి